తిరుపతి నగర డిప్యూటీ మేయర్గా ఆర్సీ మునికృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో కమిషనర్ ఎన్ మౌర్యతో పాటు అధికారులు, టీడీపీ, బీజేపీ నాయకులు నరసింహ యాదవ్, సాముచ్య శ్రీనివాస్, పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. డిప్యూటీ మేయర్గా గత నెల 4వ తేదీ ఎన్నిక జరిగిందే. ఆ ఎన్నికల్లో కూటమి నేతలు అందరూ కలిసి నన్ను డిప్యూటీ మేయర్గా ఎన్నుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ నాయకత్వాన్న తిరుపతి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి అంటే ఏందో ఈ రోజుల్లో 1 సంవత్సరం రోజులు ఉంది మాకు. ఆ రోజుల్లో మేము తెలిపిస్తాం. గత రోజుల్లో ఏమాత్రం అభివృద్ధిలో తిరుపతిలో దోచుకోవడం తప్ప ఏం లేదు అభివృద్ధి. ఇక మా కార్పొరేటర్లు అందరం కలిసి తిరుపతిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. ఏ ప్రజలకి ఏది అవసరమో, ఎక్కడ ఏ రోడ్లలో ఏది అవసరమో చేస్తాం. ప్రతి కార్పొరేటర్ కూడా వాళ్ళ వార్డులలో వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తాం. వాళ్ళు చెప్పింది, కార్పొరేటర్లు చెప్పింది అక్కడ వేదం. వాళ్ళకి ఏం కావాలన్నా కూడా అందరం కలిసి వెళ్ళి అక్కడ సమస్యలు పరిష్కరించేదానికి మేము అందరం కృషి చేస్తామని మరొకసారి అందరం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా కార్పొరేటర్లు అందరి సహాయ సహకారాలతో ఈరోజు ఇంకో డిప్యూటీ మేయర్ కూడా ముద్ర నారాయణ గారు కూడా ఉన్నారు. అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క తిరుపతి నగరపాలక సంస్థ అభివృద్ధికి సాయశక్తిలా కృషి చేయడం జరుగుతుంది. వాళ్ళందరి సహకారంతో తిరుపతి ప్రధానమైన సమస్యలపైన దృష్టి సారించి అక్కడ కార్పొరేటర్లు ప్లస్ అక్కడున్న ఎన్డీఏ కూటమి, బీజేపీ, జనసేన, తెలుగుదేశం అందరూ కూడా కలిసికట్టుగా ఆ డివిజన్లో అభివృద్ధికి అందరూ కూడా అకుంఠిత దీక్షతో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాం. ప్రతిష్టాత్మకమైనటువంటి డిప్యూటీ మేయర్ పదవీ బాధ్యతలను స్వీకరించేటువంటి ఈ శుభ సందర్భాన భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు తీసుకునేటువంటి అభివృద్ధి క్రమంలో తీసుకునే ప్రతి నిర్ణయము, ప్రతి అడుగుకు భారతీయ జనతా పార్టీ నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి, కూటమి పార్టీల బాధ్యతగా సంపూర్ణమైన సహాయ సహకారాలు ఉంటాయని, మీ నాయకత్వంలో తిరుపతి సమగ్ర అభివృద్ధి జరగాలని, డిప్యూటీ మేయర్ యొక్క నాయకత్వంలో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నగరపాలక సంస్థ కమిషనర్ గారు కావచ్చు, మేయర్ గారు కావచ్చు, ఇంకో డిప్యూటీ మేయర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా రాజకీయాలకు అతీతంగా తిరుపతి మీద అభివృద్ధి పేరుతోటి అందరూ కలిసి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, కూటమి నాయకులందరూ కూడా ఆర్సీ మునికృష్ణ గారికి వెన్నుదన్నుగా నిలుస్తారని తెలియజేస్తున్నాను.